హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గ్రో విత్ నని. గైస్, నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో చెప్పాను. పాత వీడియో ఒకసారి చూస్తే ఏపీ ఈసెట్ గురించి, అందులోనే బెస్ట్ కాలేజ్ ఎంసెట్కి ఈసెట్కి అసలు ఎలా చూస్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది చెప్తారు అనమాట, ఈ కాలేజ్ జాయిన్ అయిపో బాగుంటుంది ఆ కాలేజ్. బట్ రియాలిటీకి వచ్చేసరికి ఎవరికి తెలియదు, అంటే ఎలా వర్క్ అవుతుంది అసలు కాలేజ్లో ఏ ఆస్పెక్ట్స్ చూసుకొని మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనేది ఎవరికి తెలియదు. సో దీనికోసం ఏంటంటే నేను చిన్న ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరు ఫుల్గా చూడండి. చూస్తే ప్రతి ఒక్కటి క్లియర్గా పిన్ టు పిన్ అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ మన అకౌంట్ అయితే ఫాలో అయిపోండి. ఫాలో అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కాలేజ్ చూస్ చేసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి, ఫస్ట్ చూసింగ్ యువర్ డ్రీమ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఫస్ట్ అందరు ప్రతి ఒక్కరు ఏంటి ఎంసెట్ ఈసెట్ కానీ కాలేజ్ చూస్ చేసుకోవాలి. అంటే ఎంసెట్కి వచ్చారంటే ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేస్తాము, ఒక మంచి కాలేజ్ జాయిన్ అవ్వాలి, మంచి ప్యాకేజ్ రావాలనేసి ఆలోచిస్తారు. సో దీనికోసం ఏంటంటే ఫస్ట్ మనం ఒకసారి వెళ్దాం వన్ బై వన్ పాయింట్స్, ఏ పాయింట్స్. రియాలిటీకి వచ్చేసరికి ఇప్పుడు ప్రతి ఒక్కరికి అడిగితే, ఎప్పుడో 10 సంవత్సరాలు చదివిన వాడికి అడిగితే ఏం చెప్తాడు, ఆ కాలేజ్ బాగుందని చెప్తాడు. బట్ ఇప్పుడు రియాలిటీకి వచ్చేసరికి ఆ కాలేజ్ ఎలా ఉందనేది వారి యొక్క కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి అనమాట. ఆ ఆస్పెక్ట్స్ని చెప్తూ ఆ కాలేజ్ బాగుంటుందా లేదా అనేది చూద్దాం. సో మీరే చూస్ చేసుకోవచ్చు ఈజీగా, నేను చెప్పడం కాదు. మీరే ఈ కాలేజ్ అన్ని చెక్ చేసుకొని ఏది బెటర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నేను చెప్తే మళ్ళీ ప్రమోషన్ టైప్లో ఉంటుంది, బాగోదు అనమాట. సో నేను కొన్ని, ఒకవేళ మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఏదైనా మంచి కాలేజ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెడతాను. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేసుకున్నాను, ఫస్ట్ ఎంసెట్ ఈసెట్. ఇక్కడ చూసుకుంటే ఎంసెట్కి వచ్చేసరికి 10+2 అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ ఇయర్ బీటెక్లోకి వెళ్తుంది. ఆ ఫస్ట్ ఇయర్ బీటెక్లో కూడా మీకు ఏముంటాయి, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ అనేవి కామన్గా ఉంటాయి. మీరు ఈసెట్లోకి వెళ్ళినా సరే ఏంటది మనకి ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఉంటాయి అనమాట. దాన్ని ఏమంటారంటే, లైక్ మనకి ఇప్పుడు M1 M2 అని అంటాం కదా, M1 M2 M3 అనేసి అలాగా ఈ ఏపీ ఈసెట్లో ఉంటాయి అనమాట. అదే మన డిప్లొమాలో ఉంటాయి. సో అవి దాటుకొని ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఏపీ ఈసెట్ కొన్ని, అంటే కొన్ని కాలేజెస్ ఉంటాయి. ఏంటి కరికులం అనేది కాలేజ్ వాళ్ళు చేసుకుంటారు. లైక్ ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అఫిలియేటెడ్ బై అని ఉంటాయి. అఫిలియేటెడ్ బై అంటే ఏంటి అసలు, ఇప్పుడు జేఎన్టీయూకే ఉంది. జేఎన్టీయూకే ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఏంటంటే కొన్ని ఆఫర్ చేస్తాయి. అంటే లైక్ ఇప్పుడు అటానమస్ కాలేజెస్ ఉంటాయి. అటానమస్ అంటే ఏంటి అంటే వాళ్ళ కరికులం అనేది వాళ్ళే డిజైన్ చేసుకోవడాన్ని మనం అటానమస్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే 2 ఆప్షన్స్ ఇస్తుంది అనమాట. కొన్ని అంటే జేఎన్టీయూకే, జేఎన్టీయూ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అనేవి కొన్ని 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్, ఇప్పుడు నేను ఒక కాలేజ్ చదువుతున్నా, ఆ కాలేజ్ అనేది మనకి ఏంటిది అటానమస్ అనుకుంటే అందులో 2 ఆప్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జేఎన్టీయూకే అనుకోండి. జేఎన్టీయూకే అండర్ అఫిలియేటెడ్ బై జేఎన్టీయూకే అయితే నాకు 2 ఆప్షన్స్ ఇస్తుంది మా కాలేజ్కి. ఏంటిది అయితే పేపరు వాళ్ళే కరెక్షన్ చేయాలి, లేదంటే పేపర్ రెడీ చేయాలన్నమాట. ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అనేది కాలేజ్ వాళ్ళకి ఉంటుంది. అటానమస్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ఏంటంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు పేపర్ ఒకవేళ మీ కాలేజీలో చేశారంటే కరెక్షన్ అనేది జేఎన్టీయూకేకి వెళ్తాయి. ఒకవేళ జేఎన్టీయూకే నుండి పేపర్ వస్తే కరెక్షన్ మీ కాలేజ్ నుండి వెళ్తాయి అనమాట. అది అలా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ కాదు కానీ ఇక్కడ మెయిన్ పాయింట్కి వచ్చేసరికి 1 by 1 వెళ్దాం. ఏపీ ఈసెట్ డిప్లొమా వాళ్ళకి ఇది చెప్పి లేటర్ ఏంటేసి సెకండ్ ఇయర్లోకి వెళ్తాం డైరెక్ట్గా. ఇది ఏంటంటే ఫస్ట్ ఇయర్లోకి వెళ్తామని చెప్తున్నారు అందులోన. నెక్స్ట్ ఇవి నేను కౌన్సిలింగ్ డేట్స్ వచ్చినప్పుడు చెప్తాను ప్రతి ఒక్కటి. సో నెక్స్ట్ ఇప్పుడు కాలేజ్ చూస్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఏంటవి కొన్ని ఏంటంటే నేను చెప్తాను. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవడవని కానీ కాలేజ్ జాయిన్ అవుతాను అంటే ప్లేస్మెంట్లు ఉన్నాయా అని అడుగుతారు. అంటే ప్రతి ప్లేస్మెంట్ ఉంటేనే కాలేజ్ బాగుంటుందా? కాదు. సో ఇక్కడ ఏంటంటే ప్లేస్మెంట్ కొన్ని కాలేజ్ ఏంటంటే 3.6 అంటే యావరేజ్ 3.6 3.5 ఆ రేంజ్లో ఉంటాయి అనమాట. 3.6 4 LPA ఇలాగ ఇస్తాయి అనమాట. అంటే ప్లేస్మెంట్లు ఉంటే కాలేజ్ బాగుంటుంది అంటే కాదు. కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఆ ఆస్పెక్ట్ని సాటిస్ఫై చేస్తేనే మనకి ఏంటంటే కాలేజ్ బెస్ట్ అనేసి చెప్పగలం అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే, ఫస్ట్ ప్రతి ఒక్కరు అడిగింది ఏంటి, ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా. అందరూ నేనైనా కాదు ఎవడవడం కానీ ఫస్ట్ ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదని అడుగుతారు. ప్లేస్మెంట్స్ ఉన్నాయి అంటే
అసలు ప్లేస్మెంట్ ఉన్నాయంటే ఏంటి మీరు ఎవరైనా చెప్పారండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ గురించి ఎవరైనా చెప్పారు అనుకో ప్లేస్మెంట్ లో ఉన్నాయంటే ఉన్నాయి అంటారు ఎంతంటే హైయెస్ట్ ప్యాకేజ్ చెప్పేస్తారు కానీ యావరేజ్ ప్యాకేజ్ చెప్పరు కదా సో ఫస్ట్ ఏంటంటే యావరేజ్ ప్యాకేజ్ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత అని అడగాలన్నమాట అర్థమైందా ఇప్పుడు చాలా అడుగుతున్నప్పుడు హైయెస్ట్ ప్యాకేజ్ ఎప్పుడు మీరు ఒక కాలేజ్ చూస్ చేసుకున్నారంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఎప్పుడు చూడకండి ఫస్ట్ యావరేజ్ ఎంత వస్తుందో చూడాలన్నమాట యావరేజ్ ప్యాకేజ్ బట్టే మనం కాలేజ్ జాయిన్ అవ్వచ్చా లేదని చూడొచ్చు ఓకేనా ఫస్ట్ యావరేజ్ ప్యాకేజ్ చూడాలి హైయెస్ట్ ప్యాకేజ్ చూడాలి బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ప్యాకేజ్ 5 to 8 LPA ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి అంటే కాలేజ్ కొంచెం మంచి స్కిల్స్ అందిస్తుంది అన్నీ వస్తాయి సో ఇంకొక ఆప్షన్ ఉంది అది కూడా చెప్తాను కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు ఎవరికైనా అడిగినప్పుడు కూడా ఉందా లేదని కనుక్కోండి అదేంటో చెప్తాను ఫస్ట్ ఇవి చూద్దాం సో ఫస్ట్ టాప్ రిక్రూటర్స్ ఎవరు టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ వచ్చాయా లేదా మీరు బ్రాంచ్ చూస్ చేసుకున్నప్పుడు కూడా ఒక విషయం చెప్తాను చూడండి ఈరోజు నేను ఒక మీ సేవా సెంటర్కి వెళ్ళాను ఈ సేవా సెంటర్కి వెళ్తే అక్కడ ఏంటంటే ఇదేదో మొత్తం ఇది చెప్తాను కాదు ఫుల్గా ఒకసారి వినండి అసలు అసలు నా మైండ్ పోయింది అనమాట ఒక జేఈ మెయిన్స్ అమ్మాయి కౌన్సిలింగ్ సీట్స్ పెడుతుంది అయితే కౌన్సిలింగ్ సీట్ పెడితే అసలు జేఈ మెయిన్స్ మీరు అంటే ఏం చేస్తారు ఒకవేళ జేఈ మెయిన్స్ వచ్చింది అనుకోండి ఒకవేళ ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా జేఈ మెయిన్స్ వస్తే మంచి కాలేజ్ వస్తాయి కదా మంచి కాలేజ్ అంటే ఏంటి ఐఐటీస్ ఎన్ఐటీస్ ఇవి పెట్టాలి ఇవన్నీ ఎలా తెలుసుకుంటారు మీరు ఎవరైనా చదివిన వాళ్ళకి అడిగితే అవి పెడతారు బట్ నేను చూసిన వాళ్ళు అయితే జస్ట్ ఇలా చార్ట్ జీబీ ఓపెన్ చేసి బెస్ట్ కాలేజెస్ ఫర్ జేఈ మెయిన్స్ అంతే లిస్ట్ ఇచ్చింది ఆ లిస్ట్ పెట్టేది అది కూడా ఇంకోటి ఏంటంటే బ్రాంచ్ అనేది సరిగ్గా పెట్టట్లే బ్రాంచ్ ఏంటంటే ఫస్ట్ సిఎస్సి ఉందా లేదని చూస్తాను ఫస్ట్ అంతా సిఎస్సికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఇది 2026 వాళ్ళు ఇప్పుడు ఎంసెట్ కాబట్టి ఇది జేఈ మెయిన్స్ కాబట్టి 4 years అనుకో ఫర్ ఎగ్జాంపుల్ 26 27 28 29 30 ఒక 4 years అనుకోండి 26 నుండి 4 years 2030కి అసలు 2030కి సిఎస్సి అసలు ఉంటుందా అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ మార్కెట్ చూసుకుంటే అసలు ఉంటుందా చెప్పండి సో ఓన్లీ వాళ్ళు తీసుకోవడం వాళ్ళ ఇష్టం మనకు కాదు బట్ ఇక్కడ ఏంటంటే చార్ట్ జీబీటీలో బెస్ట్ కాలేజ్ అనగానే ఆ లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ పెట్టడమేనా అదే ఇస్తుంది కాలేజ్ అంటే కొన్ని కాలేజెస్ ఏంటంటే ఎన్ఐటీస్ కొంచెం అక్కడ ఏవైనా లైక్ ఎన్ఐటీస్ అంటే ఫ్రీయే బట్ ఏంటంటే కొన్ని ఎక్స్ట్రాస్ ఏవైనా ఇవి చేస్తే మనీ కట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే దాన్ని కొంచెం ప్రమోట్ చేస్తూ కొన్ని ఉంటాయి కదా ఇదేంటంటే ఫస్ట్ ఇచ్చేస్తుంది అనమాట ఫస్ట్ ఇచ్చేసినప్పుడు అది ఫస్ట్ వచ్చేస్తే ఆ కాలేజ్ సిఎస్సి ఉందా ఏఐ ఉందా ఈసీ ఉందా అంటే ఒక బ్రాంచ్ ఫిక్స్ అవ్వలేదు సిఎస్సి ఏఐ ఇవే చూస్తాను ఓకే ఏఐ సిఎస్సి ఓకే బట్ ఏంటంటే అక్కడికి వెళ్ళాక ఇదే అనుకొని ఒక్కొక్కరు చెక్ చేసుకొని అందులో ఉందా లేదా ముందే చెక్ చేసుకోవాలి ఇవన్నీ ఇప్పుడు జేఈ మెయిన్స్ ఎంత ఇదంటే కాలేజీలు అన్నీ బాగుంటాయి నో ప్రాబ్లం జేఈ మెయిన్స్లోనూ వచ్చిన కాలేజీలు ఎన్ఐటీలు ఐఐటీలు అన్నీ బాగుంటాయి సో అందులో ఏంటంటే ఫస్ట్ మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి ఏ కాలేజ్ బెస్ట్ ప్రతిదీ ఉందా లేదా అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని